హాయ్ అండి. మనం ఈ పూరి చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. చాలా బాగా వచ్చిందండి. మనం చికెన్ కూరకి ముందు చికెన్ శుభ్రంగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నామండి. కిలో చికెన్ తీసుకున్నాం. 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకున్నామండి. పెట్టి పక్కన పెట్టుకుందాం. ఒక 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక 2 ఉల్లిగడ్డలు కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయినాక ఇప్పుడు 4 టమాటాలు కట్ చేసుకొని వేసుకున్నామండి. 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలండి. మనకి ఈ టమాటా ఇక్కడ మగ్గుతూ ఉంటుందండి. అంతసేపు మనం పూరి పిండి కలుపుకుందాం. ఇందుకు మనము ఒక గిన్నె తీసుకొని మనం గోధుమ పిండి పోసుకున్నామండి. మనం ఒక 1/2 కిలో గోధుమ పిండి తీసుకున్నామండి. 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఉప్పు వేసుకున్నాం కదా, మనం ఇలా కలుపుకొని కొద్దిగా ఒక చిటికెడంతా సోడా ఉప్పు వేసుకున్నామండి. పూరి బాగా పొంగిద్ది. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాము. 1 టీ స్పూన్ చక్కెర వేసుకున్నామండి. చక్కెర వేసుకుంటే పూరి బాగుంటుంది, కలర్ఫుల్గా ఉండేది. ఇప్పుడు ఇదంతా మంచిగా కలుపుకొని కొన్ని వాటర్ పోసుకొని మనం కలుపుకున్నామండి. మన పూరి పిండి ఈ విధంగా కలుపుకోవాలండి. ఇట్లా ఉండాలి. ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. మనకి టమాటా మగ్గిపోయిందండి. స్టవ్ బంద్ చేసుకున్నాము. దాంట్లోనే కొన్ని జీడిపప్పు వేసుకున్నాం. ఇదంతా చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇది మనకి చల్లారిందండి. చల్లగైంది, మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు పేస్ట్ ఈ విధంగా పట్టుకొచ్చుకోవాలండి. ఇంత మెత్తంగా పట్టుకొని రావాలి. స్టవ్ ఆన్ చేసి బాండీ పొయ్యి మీద పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలండి. 2 బిర్యానీ ఆకులు, హోల్ గరం మసాలా, ఆలుకులు, లవంగాలు, అనాస పువ్వు, చాజరి, చెక్క, 4 పచ్చిమిరపకాయలు సీల్ చేసుకోవాలండి మధ్యకి, పుదీనా, మెంతుల కూర కొంచెం బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలండి. పెద్ద స్పూను ఒక అల్లం 1 టీ స్పూన్, ఇది మంచిగా పచ్చివాసన పోయిన దాకా వేసుకోవాలండి. పసుపు, మనం పట్టుకున్న పేస్ట్ దీంట్లో వేసుకోవాలండి. ఇదంతా మంచిగా ఫ్రై అవ్వాలండి. అంటే ఇందాక వేపినయే కానీ కొంచెం ఫ్రై అవ్వాలి. మగ్గిందండి. ఒక 2 టీ స్పూన్లు పెరుగు వేసుకున్నాం. దీంట్లో పెట్టుకొని మంచిగా ఈ పెరుగంతా దీంట్లో కలిసిన దాకా కలుపుకోవాలండి. 2 టీ స్పూన్లు కారం వేసి ముందుగా మనం కలిపి పెట్టుకున్న చికెను దీంట్లో వేసుకున్నామండి. ఇదంతా మంచిగా కూరలో కలిసేటట్టుగా కలుపుకొని ఇప్పుడు మనం మూత పెట్టుకుందామండి. తీసి కూర కలుపుకోవాలండి. ఈ వాటర్ మొత్తం ఉడికి వాటర్ చూడు ఎలా వచ్చిందో. 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ చికెన్ మసాలా. మంచిగా ఇవన్నీ కలుపుకొని కొన్ని వాటర్ పోసుకున్నామండి. 1 గ్లాస్ అన్నీ
ఇవన్నీ మంచిగా కలుపుకొని ఇప్పుడే ఉప్పు కారం అవన్నీ చూసుకోవాలండి. నాకు కొంచెం ఉప్పు తగ్గిందండి, కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. కారం అవన్నీ సరిపోయి ఉప్పు వేసుకున్నా, కొంచెం ఉప్పు తక్కువ ఉంటే వేసాను. మూత పెట్టి ఉడికించుకున్నామండి కూరని. మనకి కూర దగ్గర పడిందండి, ఉడుకుతుంది. ఇంకా కొంచెం దగ్గరికి రావాలి కూర. ఈ లోపల మనము పూరీలు చేసుకున్నాం. మన పూరీ పిండి చూద్దామండి. బాగా మెత్తగా బాగా నానింది. ఇప్పుడు మనం కొంచెం కొంచెం తీసుకొని బాల్స్ లాగా చుట్టుకొని చేసుకుందాం. ఇట్లా చుట్టుకొని చేసుకుందాం. ఇప్పుడు పొడిపిండి వేసుకొని మనం పొడిపిండి మీద అద్దుకొని చేసుకుందామండి. పిండి తక్కువ వేసుకోవాలి, లేకపోతే నూనెలో మొత్తం మాడిపోతుంది. ఈ విధంగా చిన్నగా చేసుకోవాలండి. ఇంక మీ ఇష్టం, చిన్నగా అయితే చిన్నగా, పెద్దగా అయితే పెద్దగా చేసుకోవాలి. పూరి అంటే ఇలా ఎట్లుంటే బాగుంటుంది, ఎక్కువ లావు లేకుండా ఇట్లా ఉండాలి. ఉడికిపోయిందండి. ఇప్పుడు మనము కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ బంద్ చేసుకుందాం. ఎంతో బాగా వచ్చిందండి కూర. ఈ గ్రేవీ ఉంటే సరిపోతుంది పూరీలోకి. లాగ్గా ఉంటే ఇట్లా ఉంటే సరిపోతుంది గ్రేవీ. బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకుందామండి. మన ఆయిల్ వేడెక్కిందండి. మనకి గోధుమ పిండి అయినా ఎలా పొంగుతుందో పూరి. గోధుమ పిండి మంచిదండి, మైదా పిండి కంటే కూడా గోధుమ పిండి చాలా మంచిది. మిగిలినవన్నీ ఇట్లానే వేసుకొని కాల్చుకోవాలండి. బాగా పొంగుతుంది. ఎలా పొంగుతుంది చూడండి. ఈ విధంగా అన్నీ కాల్చుకొని పూరీలు పక్కన పెట్టుకోవాలండి. ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పూరి రెడీ అయిపోయిందండి. వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చాలా బాగా వచ్చినాయండి. గోధుమ పిండి అయినా భలే బాగా వచ్చినాయి పూరీలు. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. పూరి కూర, చికెన్ కూర అనుకున్నాం కదా, కూర కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కూర కూడా మనం సర్వింగ్ చేసుకుందాం. పూరి చికెను కాంబినేషన్ చాలా బాగుండిద్దండి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మన పూరి చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్ట్గా, చాలా సింపుల్గా చేసుకొని మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి చేసి ట్రై చేయండి. టేస్ట్ బాగున్నది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.